మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో తరుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లో నిర్దిస్తున్న మనీష్ కుమార్ అనే బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. బాలుడి మెడపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఈ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నైట్ 3:30 అవుతుంది. అప్పుడు బాబు లేచి ఏడుతాడు. ఏంటంటే మా అత్తమ్మ పక్కకే పండుకుంటుంది. మా అత్తమ్మ లేచి ఏంది నాన్న ఎందుకు ఏడుతాను అని అంటే పండుకో అని ఇక్కడ భుజం మీద చేపెట్టేసరికి రక్తం అంతా అంటుంది. రక్తం అంటుందని ఏడుతాను. మేము కూడా లేచి చూసినా దోరలంతా రక్తం అంటానికంతా రక్తం అంటుంది. అంగిప్పేసరికి మొత్తం ఇక్కడ కోసుకోపోయింది. ఇక్కడ బాగా కోసుకోపోయింది. అంగిప్పుడు ఇక్కడ పెట్టి ఆర్ఎంపీ డాక్టర్ కాడ తీసుకెళ్ళాం. ఆర్ఎంపీ డాక్టర్ కట్ అయిందేమో హాస్పిటల్ తీసుకోపోమంటే హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. అక్కడ ఒక కార్ వచ్చిన కార్ మాకు తెలిసి మళ్ళీ రివర్స్ అయింది. కార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిలా హాస్పిటల్కి వచ్చినాక ఇచ్చినాం. మీద తలక పెట్టి ఇటే పడినాడు. ఇట్లా పడినది ఇదే మేడ ఇటే కోసిండు. ఈ సైడ్ పడినది ఇటే కోసిండు. ఈ చేతి మీద ఇట్లా పెట్టి పంటాడు. ఎవ్వరం పండుకోవాలి. అది బేడం పెట్టి పంటాం. లోపల బేడ ఉంది. దీనికి ఒక్క రండి ఎట్లేదు ఆయన డోర్కు పెడతా పెడతా అంటాడు. ఆయన పెట్టలేదు. ఆ బుగ్గ ఉంటుంది. ఈ బుగ్గ ఇట్లనే ఎలుగుంటది. ఎప్పటికీ ఎలిగే ఉంటది. మేము ఒక్క వేసుకొని పడ్డాడు. ఇక ఈయన బయటనే మేకలు ఉన్నాయని బయటనే పడుకుంటాడు. అని ఇక కథ నాకు కొడుకు రోడ్డు అంతా